కాళ్ళల్లో కట్టెలు పెట్టడం రాజకీయాల్లో గేమ్ రూల్ అంటున్నారు. బీఆర్ఎస్ వారేమో ఈ పారిశ్రామిక విధానం మీద పోరాటం చేస్తామంటున్నారు. అలాగే బీజేపీని బొంద పెడతామని కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. తెలంగాణ రైజింగ్ అని గ్లోబల్ సమ్మిట్ అని అడావుడు చేస్తున్నారు. అయితే మరోవైపు ఏమో డెట్ ట్రాప్లో రాష్ట్రం ఉందట. వీటి మీద ముందుగా మల్లయ్య గారు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కానీ, అంజయ్ గారు ఉన్నప్పుడు కానీ, ఇతరత్ర ముఖ్యమంత్రులు విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి గారు ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, ఎంప్లాయ్మెంట్ రావాలనే ఆలోచనతో ఇండస్ట్రియల్ పాలసీ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ముందుకొచ్చిన వాళ్ళకి అలాట్ చేసిన భూముల్ని త్రోవే ప్రైస్లో గవర్నమెంట్ అలాట్ చేసినప్పుడు అటువంటి భూముల్ని ఈ రోజు వాళ్ళకి రెగ్యులరైజ్ స్కీమ్ పేరు మీద 30% ఎన్హాన్స్మెంట్ సబ్ రిజిస్టర్ కట్టేసి మీరు చేసుకోండి అని చెప్పి పరోక్షంగా డబ్బులు సొమ్ము చేసుకోవడానికి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి చేస్తున్న ఒక ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నం ప్రభుత్వ ఆస్తుల్ని రేపటి భావితరాలకి భవిష్యత్ అవసరాల కోసం వాడుకోకుండా ఇలా స్వలాభం కోసం జేబులు నింపుకోవడానికి పరోక్షంగా కరప్షన్ చేయడానికి ఒక అస్త్రంగా వాడుకుంటున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటానికి చేస్తున్న ప్రయత్నంలో అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, ఇంకా ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం ఇంకా అట్లా కాదు కదా. రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెబుతున్నారు, లోపల ఇండస్ట్రియల్ పొల్యూషన్ తగ్గించాలా, ప్యూర్ హైదరాబాద్ వాతావరణం మార్చాలన్నది ఆయన చెప్తున్నారు. అవును, వాటిని ఉంచండి. మీరు మామూలుగా పొల్యూషన్ లేని వాటికి ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం దగ్గర పెట్టుకొని ప్రభుత్వ పరంగా మీరు ఏం డెవలప్ చేస్తారో చేయండి రేపటి భవిష్యత్తులో. అప్పట్లో కాంగ్రెస్ పాలసీ రాజీవ్ గృహకల్ప అని కూడా కార్యక్రమాలు పొల్యూషన్ లేనివి మీరు మొదలు పెట్టండి. ఓకే రైట్. ఏదో ప్రాబ్లం దీన్ని అంతగతం చేసి పరోక్షంగా మీరు లబ్ధి పొందడానికి ప్రభుత్వాన్ని వాడుకొని ఏదో ప్రాబ్లం వస్తుంది. రైట్, మీరు చెప్పండి సుభాష్ గారు. ఇప్పుడు కొత్త పాలసీలు తీసుకొస్తే కొత్త పాలసీలు అవి మనకు యూస్ఫుల్ ఉండాలన్నట్టు, ప్రజలకు యూస్ఫుల్ ఉండాలన్నట్టు. సో భారతీయ జనతా పార్టీ తెలంగాణ కొత్త పారిశ్రామిక విధానానికి కానీ ప్రజలకు మంచి చేస్తే ఏంటంటే మేము ఎప్పుడు అంటే వ్యతిరేకించాం. కానీ గత ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, గత ప్రభుత్వం ఏ విధంగా లబ్ధి పొందాలని చెప్పి చేసిన అనేకమైన కార్యక్రమాలను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఫుడ్ స్టెప్స్లో పోతుంది అన్నట్టు. ఏమంటున్నామంటే హిల్ట్ పాలసీ పట్టుకొచ్చినారు, కరెక్టే. గత ప్రభుత్వం ఇక్కడ సనత్ నగర్, ఫతే నగర్, పటేన్ చెరువు దగ్గర ఏంటంటే చాలామందికి ఇండస్ట్రియల్ గ్రోత్, ఇండస్ట్రియల్ కారిడార్ ఉండాలని చెప్పి ప్రభుత్వం మన ఏంటంటే ల్యాండ్ కూడా అలాట్ చేసింది అన్నట్టు. అదొక ఏంటంటే మొత్తం స్పెసిఫిక్ పర్పస్ కోసం అలాట్ చేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ కన్వర్షన్ అని చెప్పి దాంట్లో అక్కడ ఉన్న ఏదైతే ఏంటంటే మొత్తం సబ్ రిజిస్టార్ వాల్యూకు 30% పెడుతుంది అన్నాడు. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర 5 కోట్లు 10 కోట్లు ఉన్న ఎకరానికి ఇవాళ అక్కడ ఏంటంటే సబ్ రిజిస్టార్ వాల్యూ ఏంటంటే 30 లక్షలు 40 లక్షలే ఉందన్నాడు. దాని మీద ఏంటంటే 30% లేకుంటే 50% తీసుకుంటున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు లాస్ అవుతుంది అన్నాడు. దీని గురించి మేమేమంటున్నాం, దీని మీద నుంచి మీరు కనుక నిజంగా కనుక చిత్తశుద్ధి కనుక ఉంటే ఈ యొక్క ఏంటంటే దీనికి మొత్తం ఏంటంటే ల్యాండ్ ఎవరికైతే అలాట్ చేసినారో ఆ ల్యాండ్ ఇవ్వాలంటే ఇష్యూ పోయింది కదా, ఇవాళ ఇండస్ట్రీస్ లేవు కదా, అది మీరు ఏంటంటే ప్రభుత్వం తీసుకోండి, అది తీసుకుని ఏంటంటే ఆక్షన్ పెట్టండి, దాని మీద లేకుంటే అంటే వేరే డెవలప్మెంట్ చెప్పినట్టుగా కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నారు, రాజకీయాల్లో గేమ్ రూల్ అని మనమే లేవాలని చెబుతున్నారు. మీరు కూడా కట్టెలు పెడుతున్నట్టు అనుకోవాలా? ఇప్పుడు కట్టెలు పెట్టేది కాంగ్రెస్ పార్టీ లోపలనే. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, రేవంత్ రెడ్డి గారికి చాలా క్లియర్గా ఒక భయం పుట్టుకుంది అన్నట్టు. భయం బుగులు అంటారు తెలంగాణ భాషలో. అదే రైజింగ్ అని చెప్తున్నాను. అదే చెప్తున్నాను అంటే ఈ ఖమ్మం బ్యాచ్ ఒకటి ఉందనండి, తర్వాత ఏంటంటే నల్గొండ బ్యాచ్ ఉంది. ఈ 2 బ్యాచ్లు ఏమంటే రేవంత్ రెడ్డి గారిని ఎట్లెట్లా కుర్చీ నుంచి తిప్పాలి అని చెప్పిందంటే వాళ్ళే కట్టలు పెడుతున్నారు. మేము పెట్టాల్సిన అవసరం లేదు. మేమేంటంటే పాలసీ మీద, తర్వాత ఏంటంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకం మీద, వారు ఇచ్చిన హామీల మీద ఏంటంటే మొత్తం అంటే పోరాటం చేస్తాం. కానీ మాకేంటంటే పట్టలు పెట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో మీరు చూసినారు కదా, మీరు ఏంటంటే సీనియర్ నాయకులు అదే బొంద పెట్టినారు. ఇవాళ ఏంటంటే ఇదే తెలంగాణ రైజింగ్, తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి అంటే బీహార్కి పోయినారు కదా. బీహార్లో ఏమైందండి, బీహార్లో ఓట్ చోరీ అన్నాడు, 0 అయిపోయింది. తర్వాత ఏంటంటే బీసీ రిజర్వేషన్స్ అన్నాడు, 0 అన్నారు. తెలంగాణ రోల్ మోడల్ అన్నారు, 0 అన్నారు. ఎంఐఎంకి ఏంటంటే ఇంకా ఎక్కువ ఏంటంటే సీట్లు వచ్చినాయి, వారే చెప్తున్నారు అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోయిందండి? 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే బీహార్లో కనీసం ప్రతి ఎలక్షన్స్లో ఒక రికార్డ్ బ్రేక్గా ఏంటంటే రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో సెంచరీ కొడుతున్నారు. ఎక్కడ పోయినా కూడా ఓటమి. దానికి ఇవాళ ఏమంటారు, ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీ చేతుల్లో ఉంది, సర్ అనే దాని మీద ఏంటంటే మమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్నారు, దానివల్ల మేము ఓడిపోతున్నాం అని చెప్పి ఒక ఫాల్స్ నెరేటివ్ పట్టుకొస్తున్నారు. ఇవాళ
మన ఏంటంటే మధ్యప్రదేశ్ వాళ్ళు మీరు చూడండి, మీరు ఎక్కడెక్కడ ఏంటంటే 3-4 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు భారతీయ జనతా పార్టీ ఎందుకు పడుతుంది? దీనికి ఒకటే కారణం ఏమంటారంటే వారు ఓడలేక వాళ్ళు ఏంటంటే గెలవలేక మా మీద ఏంటంటే బురద వెళ్తుంది, ఇంకేం లేదు. దయాకర్ గారు చెప్పండి, వీటన్నిటికి సమాధానం చెప్పండి. ఇది కట్టెల్లో లక్షల కోట్ల అవినీతి అంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ మీద వాళ్ళు ఏం చేయరు, బీజేపీ ఏం చేయదు. కానీ హైదరాబాద్ పాలసీ ఇప్పుడు హిల్ట్ తెచ్చినా ఇంకేది తెచ్చినా దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు 30 కిలోమీటర్ రేడియస్ కంప్లీట్ అయింది, 60 కిలోమీటర్ రేడియస్ కూడా RRR కి సంబంధించి కూడా వాళ్ళు పర్మిషన్స్ విషయంలో ఎన్ని ప్రాబ్లమ్స్ చేసిండ్రో మీకు తెలుసు. కానీ ఇప్పుడు నేనంటున్నది ఏంటంటే ఏమైనా సహకరిస్తుందా బీజేపీ రాష్ట్రానికి? కనీసం వెల్కమ్ అని చెప్పినా ఇప్పుడే వెల్కమ్ అని చెప్పిన రాజకీయాల కోసమైనా ఒక మోడల్ గా హైదరాబాద్ కు మేము ఇది తెచ్చినాం, హైదరాబాద్ కు మేము తల మానికంగా ఉండేటట్టు ఈ ప్రాజెక్ట్ చేసినాం, ఏది ఉండదు. మళ్ళీ అందరికంటే అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణకి ఎక్కువ పైసలు ఇచ్చినట్టే పెడతారు వాళ్ళు. చర్చ పెడితే ఇప్పుడు 11 లక్షల కోట్లు చెప్తారు, ఈ 10 సంవత్సరాల్లో 11 లక్షల కోట్లు ఇచ్చినామంటాడు మా కిషన్. నేనేమంటున్నా అంటే ఒక రిమార్కబుల్, ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ ఉన్నదని అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. ఒక ఔటర్ రింగ్ రోడ్ కట్టిందంటే కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు కట్టిండ్రు. ఒక పీవీ ఎక్స్ప్రెస్ వే పెట్టిందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది. ఒక మెట్రో తెచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. బీజేపీ ఏం తెచ్చింది? 8 సీట్లు వచ్చినాయి, కానీ ఏం లేదు. అది విమర్శనే చేస్తుంది అనేది తెలుసు. తాళల కట్టెలంటే బీజేపీ చేస్తున్నది అదే. బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఎక్కడున్నా సరే, ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు అవసరం 2 అవసరాలు కాబట్టి వాళ్ళని ఏదో గెలిపిస్తున్నాడు, వాళ్ళకి ఏదో ఇచ్చినట్టు చేస్తున్నాడు. కానీ మిగతా రాష్ట్రాలు ఎక్కడ కూడా బీజేపీ ఇతర ప్రభుత్వాలకు సహకరించే పరిస్థితి లేకపోయా. అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే యూరియా ఇవ్వడానికి ఇబ్బంది అయింది. ఇక అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా కొరత వచ్చి ఉండే గత లాస్ట్ మూమెంట్ లో కూడా. కానీ ఎక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూరియా కొరత రాదు, ఒక ఉద్యమం జరగదు, ఒకటి ఏది జరగదు, అన్ని పోతాయి. ఇంకా గుజరాత్ కి అయితే వద్దన్నా కూడా ప్రతి ఒక్కటి అహ్మదాబాద్ కి నడుచుకుంటూ పోతా ఉన్న పరిస్థితి ఉంటుంది, అది మెట్రో రైల్ కానీ ఇంకేదన్నా కానీ. కానీ ఇలా మేము డిపెండెంట్ ఎకానమీ ఏం లేము. అందుకనే ఇప్పుడు రేర్ కానీ ప్యూర్ కానీ లేదంటే క్యూర్ దాన్ని తెచ్చిందే ఎకనామిక్ జోన్స్ గా వాటిని డివైడ్ చేసి మాకు మేమే సంపద సృష్టి చేసుకోవాలని ఒక ఆలోచనతోని ఈ ప్రయత్నం రైజింగ్ అని పెట్టిండ్రు. దానికి ఏమైనా వీలుంటే సహకరించండి, ఎట్లా మీరు సహకరిస్తారని ఆశపడడం కూడా అత్యాశే దృష్టిలో, కానీ సహకరిస్తే మంచిది. రైట్. యాదవ్ గారు చెప్పండి, సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి. కట్టెలు పెట్టొద్దు అంటున్నారు, కట్టెల గురించి రాజనీతి గురించి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. సంక్షిప్తంగా టైం అయిపోయింది, దయచేసి ఒక్క మాటలు చెప్పండి. ప్రభుత్వ ఆస్తుల్ని పరోక్షంగా వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకునే ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలుగా మేము మౌనం వహించుకుంటూ వాళ్ళు చేసేదానికి భజన చేసుకుంటూ చప్పట్లు కొట్టలేం కదా. తప్పకుండా ఉన్న వాస్తవాన్ని ఉన్నది ప్రజలకు చెప్తాం. తప్పకుండా వాళ్ళు మంచి చేస్తే చెడు చేస్తే చెడు అంటారు. రైట్. అద్దంకి దయాకర్ గారు, మల్ల యాదవ్ గారు, ఎన్వి సుభాష్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.